రాష్ట్రాల్లో సరిగ్గా పడని వర్షాలు, అసోంలో వరదలకు ఊళ్లే మునిగిపోయిన వైనం, మరోవైపు అమెరికాలోనూ కరువు, గ్రీస్ సంక్షోభం, ఇటు చైనాలోనూ అదే పరిస్థితి. ప్రపంచమంతా ఏం జరుగుతోంది? లోకానికి ముప్పు ముంచుకొస్తోందా? చరిత్రలో ఎప్పుడూ చూడని ఆకలి కష్టాలు వెంటాడబోతున్నాయా? అవునంటున్నారు పర్యావరణవేత్తలు. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే ఘోరమైన కరువు ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుందంటున్నారు. మన భూమి బీడు భూమిగా మారుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇదే V6 స్పాట్లైట్ బర్నింగ్ టాపిక్. మొన్నటిదాకా మన దేశంలోనే ఈసారి కరువు వచ్చిందని అనుకున్నాం. ఆ తర్వాత చూస్తే అమెరికాలోనూ అంతకంటే ఘోరమైన పరిస్థితి. ఇలా ఒక్కొక్క దేశం మెల్లగా కరువు గుప్పట్లో చిక్కుకుపోతోంది. త్వరగా మేల్కోవాలని అంతర్జాతీయ వాతావరణ సంస్థ కూడా వార్నింగ్ ఇచ్చింది. కరువు ప్రభావాన్ని తగ్గించే యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టాలని అన్ని దేశాలకు అలర్ట్ పంపింది. కరువు మనల్ని ముంచేస్తోంది. మనకు తెలియకుండానే మన జీవితాల్ని ఘోరంగా మారుస్తోంది. నిన్నటిదాకా మొన్న కొన్న వస్తువు రేటు ఇప్పుడు డబుల్ ఎందుకైందని మనం బుర్ర బద్దలు కొట్టుకునే లోపే దాని రేటు మళ్లీ పెరిగిపోతోంది. ఇదంతా ఎందుకు? అవినీతి, బ్లాక్ మార్కెట్, స్వార్థం, ఇలా ఎన్ని కారణాలు చెప్పుకున్నా అంతకంటే ముందుగా తెలుసుకోవాల్సిన విషయం మరొకటుంది. అదే కరువు. మనల్నే కాదు, ఆఫ్రికన్లను, అమెరికన్లను, చైనీస్ ను, ఇలా అందరినీ ఇది ప్రభావితం చేస్తోంది. మనకు కావలసినంత వర్షాలు పడలేదని ఆందోళన చెందుతున్నాం. రైతుల కష్టాలు చూసి ఆవేదన పడుతున్నాం. దిగుబడులు పడిపోతే రేపు భోజనానికి ఎలా అని ముందే దిగులు పడుతున్నాం. ఈ కష్టం మన ఒక్కరిదే కాదు, ఇండియా నుంచి ఆఫ్రికా దాకా రైతులందరిది అదే కష్టం. దీనిపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. వాతావరణ మార్పులను నివారించడం, ప్రపంచ ఆహార ఉత్పత్తిపై దాని ప్రభావం పడకుండా చూడడానికి గట్టి ప్రయత్నం జరగాలని చెప్పింది. రాజకీయాలు, కుంభకోణాలు, సొంత వ్యవహారాల్లో మునిగి తేలుతున్న మన ప్రభుత్వాలు ఇక ఎంత త్వరగా మేల్కొంటే సంక్షోభాన్ని అంత సమర్థంగా ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. వాతావరణ మార్పుల తీవ్రత మరింత ఉధృతం కాబోతోందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO చెబుతోంది. దీనివల్ల కరువు పరిస్థితులు వెంటనే వస్తాయని అంటోంది. దీని ప్రభావం కూడా మరిన్ని రంగాలకు విస్తరిస్తుందని హెచ్చరిస్తోంది. ఆహార సంక్షోభంతో పాటు నీటి సమస్య, కరెంటు కొరత వస్తాయని విశ్లేషించింది WMO. ఇలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఇప్పటికే కనిపిస్తుండడం భవిష్యత్ ఎంత ఘోరంగా ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది. ఆఫ్రికా, ఇండియా లాంటి దేశాల్లో సరైన వర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడడం ఆందోళనకరంగా మారింది. దీన్ని పరిశీలించిన WMO తాజాగా ఒక ప్రకటన చేసింది. అరకొరగా కంటి తుడుపు చర్యలు చేపట్టడం వల్ల ప్రయోజనం లేదని ఘాటుగా చెప్పింది. సమస్య వచ్చినప్పుడే పరిష్కారం గురించి ఆలోచిస్తామన్న ధోరణి ప్రమాదకరమని గట్టిగా కామెంట్ చేసింది. కరువును ఎదుర్కోవడానికి జాతీయ స్థాయిలో సమగ్ర విధానాలను అమలు చేయాలని సూచించింది. కరువు
పరిస్థితులను నిరోధించి రాబోయే ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. WMOతో పాటు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్, మరికొన్ని UNO అనుబంధ సంస్థలు దీనిపై కృషి చేస్తున్నాయి. పలు దేశాల్లో విధానాల పరంగా ఉన్న లోపాలను గుర్తించి సమన్వయంతో చర్యలు చేపట్టేలా సహకారం అందిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో స్విట్జర్లాండ్లోని జెనీవాలో నేషనల్ డ్రాట్ పాలసీపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించబోతున్నారు. WMO ప్రత్యేకంగా ఇండియా గురించి కూడా హెచ్చరికలు చేసింది. పరిస్థితి మరీ ఘోరంగా ఉందని చెబుతోంది. దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం 17% పడిపోవడం డేంజర్ సిగ్నల్ అని WMO అంటోంది. కొన్ని నెలలుగా ఇండియాలో పరిస్థితి చూస్తే సంక్షోభం దిశగా అడుగులేస్తున్నట్టు ఎవరికైనా అర్థమవుతుంది. కొన్నేళ్ల క్రితం ధాన్యం ఎక్కువైపోయి సముద్రంలో పారేసుకున్న ఘనత మన సర్కార్కు ఉంది. కూడులేని పేదలకు ఉచితంగా ఇచ్చినా తప్పేంటని సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోని పెద్దలు మనకున్నారు. ఇప్పుడు వృద్ధి రేటులో వేగంగా పతనమవుతున్న ఇండియా కరువు వైపు పరుగులు తీస్తోంది. రాష్ట్రంలో పరిస్థితి చూద్దాం. ఈ ఏడాది సరైన వర్షాలే పడలేదు. జూలై మొదటి వారంలో రావాల్సిన వర్షాలు చాలా ఆలస్యంగా వచ్చాయి. అది కూడా అడపాదడపా కొరడమే కానీ పంటలకు మేలు చేసే స్థాయిలో లేవు. ఇప్పుడు గోదావరి నది వరదలతో ఊళ్లను ముంచెత్తుతుంటే కృష్ణా డెల్టా నీరు లేక అల్లాడుతోంది. సాధారణ వర్షపాతం కంటే ఈసారి 10% తక్కువగా ఉందని తేల్చారు. వర్షాలు రాకపోవడం ఒక సమస్య అయితే సరైన టైంలో రాకపోవడం మరో సమస్య. మొత్తం మీద నిజామాబాద్, మెదక్, కరీంనగర్, నల్గొండ, అనంతపురం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో తక్కువ వర్షాలు పడినట్లు గుర్తించారు. మరోవైపు రిజర్వాయర్లన్నీ ఖాళీ అయ్యాయి. దీంతో దిగుబడులు భారీగా పడిపోయే ప్రమాదం వెంటాడుతోంది. ఇప్పటి వరకు సాధారణ సాగు విస్తీర్ణంలో 55% మాత్రమే నాట్లు పడినట్టు అంచనా. వర్షాలు ఎలాగూ లేవు. కనీసం ఉన్న నీటిని వాడుకునే అవకాశం లేకుండా కరెంటు సంక్షోభం వెంటాడుతోంది. ఐక్యరాజ్య సమితి భవిష్యత్తులో రాబోతున్నాయని చెప్పిన కరువు సమస్యలన్నీ మన రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. కరెంటు సమస్యతో రైతులకు వ్యవసాయం కష్టంగా మారితే వందల్లో చిన్న పరిశ్రమలు మూతపడుతున్నాయి. లక్షల మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. పడిపోవడం, వేసిన పంటలు వర్షాలు లేక కరెంటు లేక ఎండిపోవడం డేంజర్ సిగ్నల్స్ పంపుతోంది. దిగుబడులు తగ్గిపోతే భవిష్యత్తులో ఆహార సంక్షోభం తప్పేలా లేదు. ఇప్పటికే ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. భారీగా పెరిగిపోతున్న నిత్యావసరాల రేట్లు ఇందుకు నిదర్శనం. రాబోయే సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని ముందే బ్లాక్ చేస్తున్న వ్యాపారుల వల్ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. సేద్య సంక్షోభం వల్ల భవిష్యత్తులో బియ్యానికి సంక్షోభం తప్పదంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఇప్పటికే కిలో బియ్యం 40 రూపాయల దాకా చేరిపోయాయి. ఇక ముందు ముందు దిగుబడులు తగ్గి రేట్లు ఇంకా పెరిగితే సామాన్యుల పరిస్థితి ఘోరంగా మారుతుంది. బియ్యం ఒక్కటే కాదు, ఇతర నిత్యావసరాల పరిస్థితి కూడా ఇంతే. పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల సాగు కూడా దారుణంగా పడిపోయింది. పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 25% తగ్గింది. అందులో ఎక్కువ వాడకం ఉండే కందిపప్పు సాగు విస్తీర్ణం కూడా అదే స్థాయిలో పడిపోయింది. వేరుశనగ సాగు విస్తీర్ణం కూడా గణనీయంగానే తగ్గింది.
మన రాష్ట్రంలో పరిస్థితి ఘోరంగా ఉంటే దేశవ్యాప్తంగానూ దాదాపు ఇదే పరిస్థితి. గోధుమల ధాన్యాగారంగా పేరున్న పంజాబ్ లో అనూహ్యంగా 70% వర్షపాతం పడిపోయింది. దేశంలోని 624 జిల్లాల్లో దాదాపు సగం జిల్లాల్లో సగటు వర్షపాతం కంటే బాగా తక్కువగా నమోదైంది. మొత్తం మీద ఇప్పటి వరకు 81% వర్షాలు మాత్రమే పడ్డాయి. వాయువ్య ప్రాంత రాష్ట్రాల్లో మరీ ఘోరంగా 65% వర్షపాతమే నమోదైంది. ఇంకా మహారాష్ట్ర, కర్ణాటక లాంటి ప్రాంతాల్లోనూ కరువు పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. కరువు ఇండియాలోనే మాత్రమే ఉందనుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన సంగతి మరొకటి ఉంది. అదేంటో బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. కరువు ఇండియాలో మాత్రమే ఉందనుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన సంగతి మరొకటి ఉంది. అన్నిట్లోనూ మేమేముందని చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా కూడా కరువు కోరల్లో విలవిల్లాడుతోందని మీకు తెలుసా? ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఫైనాన్షియల్ క్రైసిస్తో పాటు వ్యవసాయ సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటోంది. నిరుద్యోగంతో, ఆకలితో అల్లాడుతోంది. 55 ఏళ్లలో ఎప్పుడూ లేని కరువు అమెరికాను వెంటాడుతోంది. ఆర్థిక వ్యవస్థకు తోడు అమెరికాను మరో సమస్య తీవ్రంగా వేధిస్తోంది. అదే కరువు. ప్రపంచాన్ని కబలిస్తున్న డ్రాట్ భూతం అమెరికాను వదిలిపెట్టలేదు. రైతులకు భవిష్యత్తు లేకుండా చేయడంతో పాటు సామాన్యులకు ఆకలి మంటలు రేపుతోంది. ఒబామా సర్కారుకు పెను సవాలుగా మారింది కరువు సమస్య. ఐదు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని వర్షాభావం అగ్రరాజ్యాన్ని చుట్టుముట్టింది. ఇదే కరువు పరిస్థితులను తెచ్చిపెట్టింది. దీంతో నిత్యావసరాల రేట్లు మండిపోతున్నాయి. అమెరికాలో కరువు వల్ల 90 దేశాలపైన ప్రభావం పడే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు తన చెప్పు చేతుల్లో ఉండేలా చేసుకున్న అగ్రరాజ్యం అవి ఆహారం కోసం కూడా తనను దేబిరించే పరిస్థితి కల్పించింది. స్వయంగా ఎదగలేకపోయిన ఆ దేశాలు ఇప్పుడు అగ్రరాజ్యం తలనొప్పులను షేర్ చేసుకోవాల్సిన దుస్థితి. కుదేలైన ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వెంటాడుతున్న కరువు పరిస్థితులు. ఇన్ని కష్టాల మధ్య దిక్కుతోచని స్థితిలో పడిపోయింది అమెరికా. 50 రాష్ట్రాలున్న దేశంలో 26 రాష్ట్రాలు ఏడాది కాలంగా వర్షాలు లేక అల్లాడుతున్నాయి. 3033 కౌంటీల్లో సగానికి పైగా కరువుతో కటకటలాడుతున్నాయి. అమెరికాలోని ఇలినాయిస్, అయోవా రాష్ట్రాల్లో మొక్కజొన్న, సోయాబీన్ ఎక్కువగా పండుతాయి. వీటి ఎగుమతిలో అమెరికా వాటా ప్రపంచంలోనే 75%. కానీ ఏడాది కాలంగా వర్షాలు లేక ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో మొక్కజొన్న రేట్లు 38%, సోయాబీన్స్ ధరలు 24% పెరిగిపోయాయి. కరువు దెబ్బకు పాలు, చీజ్ లాంటి వాటి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికాలో ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం 31% మాత్రమే. అంటే ఇంకా దాదాపు 70% కావాలి. ఇదేమంత ఈజీ కాదు కాబట్టి అగ్రరాజ్యానికి దరిద్రం తప్పదని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. పంట దిగుబడి కోసం, రైతుల ప్రయోజనాల కోసం 2 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు, సవరణలు చేసింది అమెరికా కాంగ్రెస్. రైతులకిచ్చే రుణాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. సబ్సిడీలను పెంచింది. సహాయాన్ని క్రమబద్ధం చేసింది. 2 ఏళ్లుగా ఎన్నో పథకాలు అమలు చేసింది. కానీ ఏం లాభం? వర్షాలు పడితే తప్ప కరువు కోరల్లోంచి బయటపడే ఛాన్సే లేదంటున్నారు అమెరికా వ్యవసాయ నిపుణులు.
అమెరికాలో కరువు పరిస్థితులు అక్కడి రైతుల జీవితాలనే మార్చేశాయి. వాళ్ళంతా సొంతూళ్లు వదిలి నగరాల బాట పట్టారు. ఇల్లు, పొలాలు, విలువైన వస్తువులు, ఆఖరికి పంట పొలాల్ని కూడా తెగనమ్మేసుకుని వలసపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి ఒబామా దగ్గర మంత్రదండం లేదు. వర్షాలు కురిపించడం చిన్న దేశాల మీద దాడులు చేసినంత ఈజీ కాదని అగ్రరాజ్యానికి ఇప్పటికైనా అర్థమవుతుందో లేదో. ఆఫ్రికా, ఇండియా, అమెరికా ఇంతేనా అంటే కాదు, ఇంకా ఉన్నాయి. కరువుకు దేశాలతో పనిలేదు. అమెరికాను తలదన్నే సత్తా ఉందని చెప్పుకునే మన పొరుగు దేశం చైనా కూడా ఇప్పుడు కరువు కోరల్లో చిక్కుకుంటోంది. ఇంకా ఈ లిస్టులో చాలా దేశాలే ఉన్నాయి. మొత్తంగా ప్రపంచమే కరువు ముప్పును ఎదుర్కోబోతోంది. ఇంతకీ దీనికి కారణం ఏంటి? పరిష్కారం సంగతి ఏమిటి? మొత్తం మీద భూమి మొత్తాన్ని కరువు పరిస్థితులు చుట్టుముడుతున్నాయి. దాదాపు ఏ దేశాన్ని వదలకుండా కష్టాలు వెంటాడుతున్నాయి. పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవడంతో పాటు అనివార్యంగా సేద్యంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి అన్ని దేశాల్లోనూ ఉంది. చైనాతో పాటు రష్యా, మయన్మార్ లాంటి పెద్ద దేశాలు కూడా కరువు కోరల్లో విలవిల్లాడుతున్నాయి. ఆఫ్రికన్ దేశాలు 2 ఏళ్ల క్రితం నుంచే దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో ఓవైపు వర్షాభావం, మరోవైపు ముంచెత్తే వరదలు. అమెరికాలో కనీ విని ఎరుగని ఉష్ణోగ్రతలు, ఎప్పుడూ చూడని నీటి కష్టం. ఎండాకాలంలో భారీ వర్షాలు, వర్షాకాలంలో మండే ఎండలు. ఇవన్నీ చాలా మందికి అంతుబట్టని విషయాలు. కానీ కాసేపు ఆలోచిస్తే అందరికీ తెలిసిన కారణాలే. గ్లోబల్ వార్మింగ్, ఋతువులను గతి తప్పించే వాతావరణ మార్పులు, ఇవే ఇప్పుడు మనం చూస్తున్న కరువు పరిస్థితులకు కారణం. ప్రధానంగా అమెరికాలో పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లోనూ ఆహార ధాన్యాల రేట్లు విపరీతంగా పెరిగే ప్రమాదం ఏర్పడింది. అందుకే కరువు మరింత తీవ్రంగా మారకముందే ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. జలాలను కాపాడుకోవడంతో పాటు తక్కువ నీటిని వినియోగించుకునే విధానాలను అమలు చేయాలని ప్రపంచానికి సూచిస్తోంది. కరువు పరిస్థితుల వల్ల ఈ ఏడాది ఆరంభంతో పోలిస్తే ఆహార ధాన్యాల రేట్లు 6% పెరిగాయి. 2010లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఈసారి మరింత ఘోరంగా ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ WMO హెచ్చరిస్తోంది. పర్యావరణ కాలుష్యం, అడవుల నరికివేత లాంటి చర్యల వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోందని దశాబ్దాలుగా పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. కానీ అగ్రరాజ్యాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు ఎవరూ వినిపించుకోలేదు. ఆ నిర్లక్ష్యానికి ఫలితాన్నే ఇప్పుడు జనం అనుభవిస్తున్నారు. వర్షాలు రాని ఈ పరిస్థితినే ఎల్ నినో అంటున్నారు. సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళితే కరువు ప్రభావం మరీ ఘోరంగా ఉండకుండా చూసుకోవచ్చని WMO చెబుతోంది. ముఖ్యంగా బీడు భూములు పెరిగిపోతున్న ఇండియా, ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా దేశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సూచనలు చేసింది. ఎల్ నినోపై వాతావరణ హెచ్చరికల ప్రకారం పసిఫిక్ ప్రాంతంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా. చలికాలం వరకు కూడా కరువు పరిస్థితులు కొనసాగితే ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని WMO అంచనా వేస్తోంది. దీన్ని ఎదుర్కోవడానికి మార్గాలను అన్వేషిస్తోంది. అయితే దశాబ్దాలుగా వస్తున్న ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి సమగ్రమైన విధానం ఆస్ట్రేలియాలో తప్ప ఏ దేశంలోనూ లేదని చెబుతోంది. కరువు పరిస్థితులను అంచనా వేయడం, ముందుగా పసిగట్టే వ్యవస్థలను మెరుగుపరచడం, పేదలకు సాయం చేసే విధానాన్ని అమలు చేయడం అనే లక్ష్యాలతో అన్ని దేశాలతోనూ చర్చించడానికి సిద్ధమవుతోంది. ఈ పరిస్థితిపై ముందుగా రైతులకు అవగాహన కల్పిస్తే ప్రత్యామ్నాయ పంటలతో జాగ్రత్త పడతారని చెబుతోంది. దీనివల్ల పరిస్థితి కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉందని WMO సలహా ఇస్తోంది. ఏదేమైనా కరువుతో అల్లాడబోయే దేశాల్లో మన దేశమే ముందుగా కనిపిస్తోంది. సరైన విధానాలు, వ్యవస్థలు లేని ఇండియా లాంటి దేశాల్లో జనానికి కరువు వచ్చినా, వరదొచ్చినా కష్టాలే. ఈ విధానం కంటే అసలు సమస్య నాయకులతోనే. కరువు సమయంలో అయినా సొంత గొడవలు పక్కన పెట్టి మన నాయకులు కలిసి పనిచేస్తారా అంటే అలాంటి చిత్తశుద్ధి కూడా కరువే మన దేశంలో.
ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్డ్.